గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటటువంటి టాపిక్లో భాగంగా భవిష్యత్ సాంకేతికతగా పరిగణిస్తూ ఉన్నటువంటి అదేవిధంగా ఎమర్జింగ్ టెక్నాలజీగా దీన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీనికి సంబంధించి ఉపయోగాలు ఇప్పటికే ప్రారంభమైనా కూడా భవిష్యత్తులో మరింత విస్తృతమైనటువంటి రంగాలకు, విభిన్నమైనటువంటి రంగాలకు దీని యొక్క అప్లికేషన్స్ ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి దృష్ట్యా మనము దీనికి సంబంధించి అంటే వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేటటువంటి రెండు విభిన్నమైనటువంటి సాంకేతికతలకు సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే ఇటీవల కాలంలో దీన్ని మనం సాంకేతిక యుగంగా చెప్పుకుంటూ ఉన్నాం. స్మార్ట్ ఫోన్స్ రాకతో, అదేవిధంగా 4G వంటి నెట్వర్క్ల రాకతో ఎంటర్టైన్మెంట్ రంగం అనేది మరిన్ని విభిన్నమైనటువంటి దారిలోకి ప్రయాణించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చూస్తే గేమింగ్ రంగంలో ఈ వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటివి గేమింగ్ ఇండస్ట్రీ యొక్క ఆకారాన్ని పూర్తిగా మార్చివేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సాంప్రదాయమైన ఆటలతో కంపేర్ చేస్తే వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేటటువంటి ఈ రెండు సాంకేతికతల ఆధారంగా పూర్తి కల్పిత వాతావరణంలో సహజమైనటువంటి వాతావరణాన్ని పోల్చి ఉండేటటువంటి దృశ్యాలను ఆవిష్కృతం చేయడం ద్వారా ఆయా దృశ్యాలలో వినియోగదారులు సైతం అంటే గేమ్స్ ఆడేటటువంటి వారు సైతం ఆయా వాతావరణంలో ఉన్నట్లుగా అనుభూతి చెందుతూ వారొక ప్రత్యేకమైనటువంటి వినోదాన్ని పొందేటటువంటి క్రమం మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే సాంకేతికతకు పూర్తిగా అడిక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు దీంట్లో ఉన్నా కూడా ఇక్కడ మరిన్ని విస్తృతమైనటువంటి ప్రయోజనాలను అందించడంలో వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేటటువంటివి ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. వీటి యొక్క ఉపయోగం అనేది ఇప్పటికే ప్రారంభమైనా కూడా భవిష్యత్తులో మరిన్ని విభిన్న రంగాలకు వీటిని అన్వయింప చేయడం ద్వారా అదనపు ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. తద్వారా ఇది భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందేటందుకు, అదేవిధంగా దేశాభివృద్ధికి సైతం తోడ్పడేటటువంటి అవకాశాలు ఈ వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ కల్పిస్తూ ఉన్నాయని మనం గమనించవచ్చు. మరొక అడుగు ముందుకు వేస్తే దీన్ని మనము బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీలతో అనుసంధానించడం ద్వారా మెటావర్స్ అనేటటువంటి మరొక వినూత్నమైనటువంటి సాంకేతికత మన ముందుకు రాబోతోంది. ఫలితంగా విదేశాలలో ఉన్నటువంటి మన మిత్రులతో సైతము గతంలో అయితే కేవలం వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి అంశాల ద్వారా వారితో పరస్పరం సంభాషించుకోవడానికి అవకాశం ఉండేది. అదేవిధంగా వీడియో కాలింగ్ వంటి సౌకర్యాల ద్వారా అక్కడ మనం సంభాషించడానికి అవకాశం ఉండేది. కానీ మెటావర్స్ అనేటటువంటి ఈ సాంకేతికత ద్వారా అక్కడ మన మిత్రులు ఉండేటటువంటి వాతావరణంలోనే మనము ఉంటూ వారితో సంభాషించేటటువంటి అనుభూతి అనేది మనం ఇక్కడ పొందేటందుకు అవకాశం ఉంది. ఒకవేళ వారు కనుక లంచ్ చేస్తున్నటువంటి పరిస్థితులలో ఉన్నట్లయితే అక్కడ వారు ఉన్నటువంటి వాతావరణంలోనే మనము కూడా ఉన్నట్లుగా భావిస్తూ వారితో మనము సంభాషించడానికి, మన యొక్క అనుభూతులను పంచుకోవడానికి అవకాశం అనేది దొరుకుతూ ఉంది. తద్వారా ఈ రెండు సాంకేతికతలు మెటావర్స్ వంటి విభిన్నమైనటువంటి సాంకేతికతలుగా పరిణామక్రమం చెందబోతున్నాయి. కాబట్టి ఈ కోణంలో వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ యొక్క ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వర్చువల్ రియాలిటీ అంటే మనకు అక్కడ వర్చువల్లో కనిపించేది కాల్పనికత అనేది, రియాలిటీ అనేది వాస్తవిక దృశ్యాలను తెలిసే ఒక పరికరంగా, ఒక పదంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ పూర్తి నిజమైన వాతావరణాన్ని కంప్యూటర్ల ద్వారా సృష్టించబడి, అంటే కృత్రిమంగా సృష్టించబడి దాని ద్వారా చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగంగా దీన్ని మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ వర్చువల్ రియాలిటీ అనేది కృత్రిమమైన కంప్యూటర్ సృష్టించిన అనుకరణ లేదా నిజ జీవిత వాతావరణం లేదా ఏదైనా ఒక సన్నివేశము లేదా పరిస్థితి యొక్క పునః సృష్టి. అంటే ఇక్కడ నిజ వాతావరణాన్ని పోలి ఉంటుంది, అదేవిధంగా కల్పిత వాతావరణం అంటే దీంట్లో నిజ వాతావరణంలో ఇమిడి ఉండని పరిస్థితులన్నింటినీ కూడా ఈ కల్పిత వాతావరణం ద్వారా సృష్టించేటందుకు అవకాశం ఉంటుంది. దీనిని కంప్యూటర్ ద్వారా చేపట్టేటటువంటి ఒక వ్యవస్థగా మనం ఇక్కడ చూస్తాం. ఇటీవల కాలంలో మూవీస్లలో కూడా చూడండి, గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్ వంటి వాటి ద్వారా అక్కడ ఒక వ్యక్తి బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని మార్చివేసేటటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ నిజ మరియు కల్పిత వాతావరణాల యొక్క కలయికగా మనము వర్చువల్ రియాలిటీకి సంబంధించినటువంటి అంశాలను చెప్పుకోవచ్చు. ఇది వినియోగదారుని యొక్క దృష్టిని మరియు వినికిడి శక్తిని ప్రేరేపించడం ద్వారా
సంబంధిత అనుకరణ ఏదైతే ఉందో లేదా దృశ్యం ఏదైతే ఉందో దాని యొక్క వాస్తవికతను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్లు భావింపచేయడం ద్వారా వారిని కాల్పనిక ప్రపంచంలో ముంచెత్తేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఫ్రీ ఫైర్ వంటి గేమ్లలో ఫైరింగ్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. సో ఈ సందర్భంగా శత్రువులను మట్టుపెట్టేటటువంటి ఆ క్రమంలో వారు కూడా ప్రత్యక్షంగా ఉంటున్నట్లుగా అనుభూతి చెందేటటువంటి వ్యవస్థలను మనం వర్చువల్ రియాలిటీ ద్వారా కృత్రిమంగా కల్పించి అక్కడ గేమ్ ఆడేటటువంటి వ్యక్తులను సైతం ఆ వాతావరణంలో ఉన్నట్లుగా భ్రమింపచేయడం అనేది ఒక ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే ఇటీవల కాలంలో ఫేస్బుక్ వంటి సంస్థలు ఓక్యులస్ అనేటటువంటి వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో కూడినటువంటి హెడ్సెట్ను ధరించడం ద్వారా రెండు విభిన్నమైనటువంటి మార్గాలలో ఈ వర్చువల్ రియాలిటీ అంశాన్ని ప్రముఖంగా ఉపయోగిస్తున్నటువంటి క్రమాన్ని చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇది గేమింగ్ రంగంలో, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ మరియు ప్లే అంటే ఇక్కడ ఆటలను సైతము ఈ ఓక్యులస్ అనేటటువంటి హెడ్సెట్ ద్వారా ఆడడంతో పాటుగా చిత్రాలను అంటే వీడియోలను చూసేటటువంటి క్రమంలో సైతము ఈ హెడ్సెట్ ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. వీటి ద్వారా 3D మూవీస్ని సైతము మనము ప్రత్యేకంగా చూసేటందుకు అవకాశం అనేది ఉంటుంది. దీనికోసము హెడ్ మౌంటెడ్ డిస్ప్లే వంటి వాటిని ఈ హెడ్సెట్లో అమర్చడం ద్వారా వాటిలో వచ్చేటటువంటి ఆ ఎంటర్టైన్మెంట్ విభాగాలు ఏమైతే ఉన్నాయో గేమింగ్ కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి వీడియోల వంటివి మనము ఈ హెడ్సెట్ ద్వారా వర్చువల్ రియాలిటీలో భాగంగా చూసేటందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఊహాజనితమైనటువంటి వాస్తవికత అది రియాలిటీని పోలి ఉంటుంది, అంటే వాస్తవికతను పోలి ఉంటుంది, కానీ కృత్రిమంగా సృష్టించబడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి కావచ్చు, వాటిని మరింత మెరుగుపరచడానికి కావచ్చు ఈ వర్చువల్ రియాలిటీకి సంబంధించినటువంటి సాంకేతికత ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే వ్యక్తులు ప్రత్యక్షంగా సాధన చేయవలసినటువంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించడం ద్వారా వారి యొక్క వాస్తవిక శిక్షణను మెరుగుపరచడం. ముఖ్యంగా చూస్తే యుద్ధ విమానాలకు సంబంధించి శిక్షణనిచ్చేటప్పుడు డైరెక్ట్గా ఆ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వారిని వీటి మీదనే కనుక శిక్షణ ఇస్తే ప్రమాదాలు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా పూర్తి కల్పిత వాతావరణంలో అంటే యుద్ధ విమానాలలో ఉండేటటువంటి పరిస్థితులను కల్పిత వాతావరణంలో సృష్టించి ఈ వాతావరణంలో అక్కడ పైలట్లకు కనుక శిక్షణను అందించినట్లయితే వారు కొంత గ్రౌండ్ స్టేషన్స్లలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేరుగా యుద్ధ విమానాల మీద శిక్షణను కనుక అందించినట్లయితే వారు ఎటువంటి సంకోచాలు లేకుండా శిక్షణను పూర్తి చేసుకునేటందుకు అవకాశం ఉంటుంది. దీనికోసము ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ సిమ్యులేటర్స్ వంటివి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే గేమింగ్లో సైతము కారు రేసింగ్ వంటి వాటిలలో ప్రత్యక్షంగా మనము కారులోనే ఉంటున్నట్లుగా భావింపజేస్తూ అక్కడ రేస్లో పాల్గొనేటటువంటి గేమ్స్ అనేవి చాలా వరకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. వీటన్నింటినీ కూడా మనము వర్చువల్ రియాలిటీకి సంబంధించినటువంటి అప్లికేషన్గా చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని హై ఎండ్ కార్స్ని లేదా టాప్లో ఉండేటటువంటి కార్స్ని డ్రైవింగ్ చేసేటటువంటి సందర్భంలో వాటిని నేరుగా గనక టెస్ట్ డ్రైవ్ చేసినట్లయితే ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా భారీ డ్యామేజ్ అనేది ఏర్పడేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కార్లను టెస్ట్ డ్రైవ్ చేసేటటువంటి సందర్భంలో సైతము వారు నిజంగానే కారులో ఉంటూ డ్రైవింగ్ చేస్తున్నటువంటి అనుభూతిని కల్పించడానికి కాను ప్రత్యేకమైనటువంటి డ్రైవింగ్ సిమ్యులేటర్స్ కూడా అందుబాటులోకి రావడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా వర్చువల్ రియాలిటీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వర్చువల్ రియాలిటీ అనేది చూస్తే వర్చువల్ రియాలిటీ మోడలింగ్ లాంగ్వేజ్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన కోడింగ్ లాంగ్వేజ్ ద్వారా మనకు సాధ్యం కావడం అనేది జరుగుతుంది. సో ప్రత్యక్ష శిక్షణ కష్టమైనటువంటి పలు సందర్భాలలో కాల్పనిక వాతావరణంలో వారికి శిక్షణను అందించి ఆ శిక్షణ వారికి కొంచెం అలవాటైనటువంటి సందర్భంలో వారిని డైరెక్ట్ ప్రత్యక్ష శిక్షణకు అనుమతించేటటువంటి అంశాలన్నీ కూడా వర్చువల్ రియాలిటీ ద్వారా పాసిబుల్ అవుతూ ఉన్నాయి. దీనికోసము ఈ వర్చువల్ రియాలిటీ మోడలింగ్ లాంగ్వేజ్ అనేటటువంటి కోడింగ్ లాంగ్వేజ్ ద్వారా చిత్రాల యొక్క శ్రేణిని సృష్టించడానికి మరియు వాటితో సాధ్యమయ్యేటటువంటి పరస్పర చర్యలను గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఒక కారుని టెస్ట్ డ్రైవ్ చేసేటటువంటి సందర్భంగా విండోలో నుంచి బయటికి చూస్తే ఏ విధమైనటువంటి
ఎక్స్‌పీరియన్సెస్ అయితే కలుగుతాయో వాటన్నింటినీ పూర్తి కాల్పనిక వాతావరణంలో తయారు చేసి పొందుపరచడం అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము. తద్వారా తనకు నిజమైనటువంటి డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఫీలింగ్ అనేది కల్పించబడుతుంది. ఇది వర్చువల్ రియాలిటీ ద్వారా వచ్చినటువంటి ఒక ప్రయోజనంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కేవలము గేమింగ్ ఇండస్ట్రీలోనే కాకుండా కొన్ని ప్రత్యక్ష కార్యక్రమాలను అనుమతించేటటువంటి క్రమంలో వర్చువల్ రియాలిటీ యొక్క సాంకేతికతలను సైతం మనం అప్లై చేయాల్సినటువంటి ఆవశ్యకతను ఇది మనకు సూచిస్తుంది. అదేవిధంగా చూస్తే వర్చువల్ రియాలిటీకి మించినటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది కనిపిస్తుంది. దీంట్లో వర్చువల్ రియాలిటీలోని అంశాలే ప్రాథమికంగా కనిపిస్తూ ఉన్నా కూడా మరిన్ని విభిన్నమైనటువంటి అంశాలను ఇక్కడ మనము పొందుపరుస్తూ ఉన్నాం ఆగ్మెంటెడ్ రియాలిటీలో భాగంగా. అంటే వర్చువల్ రియాలిటీకి మించినటువంటి సాంకేతికతగా మనము ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించిన అంశాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ వినియోగదారు చూసేటటువంటి వాస్తవ దృశ్యాలతో కంప్యూటర్ ద్వారా రూపొందించినటువంటి వర్చువల్ దృశ్యాలను కలబోసి ఆవిష్కరించినటువంటి సాంకేతికతగా మనకు ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది కనిపిస్తుంది. ఇది వాస్తవికత యొక్క నిజ రూపురేఖలను మార్చివేసేటటువంటి ఒక సాంకేతికతగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే నిజమైనటువంటి దృశ్యాలను కంప్యూటర్ సహాయంతో మరింత విస్తృతం చేసి అక్కడ వినియోగదారునికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని కల్పించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా చూస్తే టూరిజంకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ని గమనిద్దాం. ఏదైనా ఒక స్పెసిఫిక్ ఐలాండ్కి సంబంధించి ఆ పర్యాటకాన్ని ఆకర్షించేటటువంటి క్రమంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా పర్యాటకులను ఆ ఐలాండ్ మీదనే ఉంటున్నట్లుగా వారికి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడున్నటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లుగా గనక ప్రకటనలను రూపొందింపజేస్తే ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేటందుకు వీలుంటుంది. తద్వారా పర్యాటక రంగం అనేది గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలా చూస్తే రియాలిటీకి సంబంధించినటువంటి ఎల్లలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమూలంగా మార్చివేసేటటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మనకు ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఉన్న ఒక అదనపు ప్రయోజనం ఏంటి అంటే ఏదైనా ఒక ఐలాండ్ మీద ఉన్నటువంటి సందర్భాలలో అక్కడ వచ్చేటటువంటి పక్షుల యొక్క కిలకిలా రావాలను సైతము మనం క్లియర్ కట్గా అనుభూతి చెందేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా సముద్రపు గాలిలో ఉండేటటువంటి స్వచ్ఛతను సైతం మనము వాసన రూపంలో అనుభూతి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఆగ్మెంటెడ్ రియాలిటీలో జ్ఞానేంద్రియాలను సైతం ప్రభావితం చేస్తూ పూర్తిగా మనం కోరుకున్నటువంటి వాతావరణంలో అనుభూతి చెందుతున్నటువంటి అవకాశాలను ప్రేరేపించేందుకు ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. వినియోగదారు వాస్తవంగా చూసేటటువంటి దృశ్యాలకు ధ్వని, స్పర్శ మరియు వాసనలను కూడా జోడించేటటువంటి ఒక సాంకేతికతగా మనకి ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది కనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వస్తువులను నిజంగా స్పర్శిస్తే ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అయితే కలుగుతాయో అదే ఎక్స్పీరియన్సెస్ మనకు ఆగ్మెంటెడ్ రియాలిటీ విభాగంలో కల్పించడం అనేది ప్రధానంగా గమనించవచ్చు. దీన్ని ముఖ్యంగా చూస్తే శస్త్రచికిత్సల వంటి వాటికి అవసరమయ్యే శిక్షణ కార్యక్రమాలను వైద్య విద్యార్థులకు అందించేటటువంటి క్రమంలో ఈ ఓరియంటేషన్లో ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది అద్భుతంగా ఉపయోగిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించి మరికొన్ని అంశాలను చూస్తే ప్రారంభంలో ఈ సాంకేతికత కేవలము హెడ్సెట్లు మరియు గేమింగ్ రంగాలకు మాత్రమే పరిమితం కాగా ప్రస్తుతము అనేక ఇతర పరిశ్రమల్లోకి విస్తరించినట్లుగా మనం గమనించవచ్చు. కనుకనే ఈ వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటివి ఇంకను మనకు ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో పరిగణిస్తున్నటువంటి అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మరిన్ని విభిన్నమైనటువంటి రంగాలు సైతం ఈ పరిధిలోకి వచ్చేటందుకు అవకాశాలనే ఉన్నాయి. సాధారణంగా చూస్తే అసెంబ్లింగ్ రంగాలలో అంటే కొన్ని వస్తువులను జోడించడం ద్వారా మరొక ఆవిష్కరణను ఏర్పాటు చేసేటటువంటి క్రమం చూస్తాం. ముఖ్యంగా చూస్తే పీసీలను విభిన్నమైనటువంటి కాంపోనెంట్స్ని అనుసంధానించడం ద్వారా మనం అసెంబ్లింగ్ చేసి దాన్ని మన యొక్క ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ఉంటాం కదా. మరి ఇలాంటి సందర్భంలో కంప్యూటర్ల యొక్క అసెంబ్లింగ్ అనేది అందరికీ సాధ్యం కానటువంటి పని. ఇది కేవలము హార్డ్వేర్ నిపుణులకు మాత్రమే సంబంధించినటువంటి పనిగా ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ వంటి అంశాల ద్వారా సామాన్య వినియోగదారులకు సైతం శిక్షణను అందించి వారు పీసీలను అసెంబుల్ చేసుకునేటటువంటి క్రమంలోకి వారిని నిపుణులుగా మార్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి విభాగాలలో ఏవైనా మరమ్మతులు చేయాల్సి వచ్చినప్పుడు రిపేరింగ్ చేసేటటువంటి టెక్నీషియన్స్ కావచ్చు, విద్యా సంబంధమైనటువంటి అంశాలలో భాగంగా శిక్షణకు సంబంధించినటువంటి అంశాలలో
రిటైల్ షోకేసింగ్ అంటే వస్తువులకు సంబంధించినటువంటి మార్కెటింగ్ని విస్తృతం చేసేటటువంటి క్రమంలో, అదేవిధంగా వివిధ రోగాలను ముందే పరిశీలించేటటువంటి క్రమంలో, అవసరమైనటువంటి డయాగ్నోస్టిక్స్ చేపట్టే క్రమంలో వివిధ రకాల ఉపయోగాల కోసం ప్రస్తుతం ఆగ్మెంటెడ్ రియాలిటీని ఎక్కువగా ఉపయోగించబడుతున్నటువంటి అంశంని మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే సాంప్రదాయంగా చేసేటటువంటి పనులన్నింటినీ కూడా టెక్నాలజీ సహాయంతో వినూత్నంగా మార్చగలిగేటటువంటి ఒక సాంకేతికతగా మనకు ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ యొక్క అప్లికేషన్స్ని మనం గమనిస్తే పలు కీలక రంగాలలోని కార్మికులకు వృత్యంతర శిక్షణ అందించడాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ సులభతరం చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి ఒక అంశాన్ని చూద్దాం. ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీలో నిపుణులను అభివృద్ధి చేసుకోవడం కోసము ముందుగా మనము పరిశోధనా రియాక్టర్ల మీద వారికి అవసరమైనటువంటి శిక్షణను అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఈ క్రమంలో ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డిజైన్ చేసి శిక్షణ ఇచ్చినట్లయితే వారు నిజ వాతావరణంలోనే శిక్షణ పొందినట్లుగా భావించబడుతూ అనుభూతి చెందుతూ వారు వాస్తవ శిక్షణను కంప్లీట్ చేసుకునేటటువంటి అవకాశం అనేది కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ సహాయంతో ఇటువంటి శిక్షణను కొన్ని వేల మందికి మనం అందించేటందుకు అవకాశం అనేది ఉంటుంది. కేవలం పరిశోధనా రియాక్టర్లలో అవసరమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు కనుక మనం నిర్వహిస్తే లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే శిక్షణ అనేది దొరుకుతుంది. అందరికీ ఏకరీతిన ఒకే రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేందుకు అవకాశం లేదు. కానీ ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా అటువంటి లోపాలను సైతం మనము సక్రమంగా భర్తీ చేసేటందుకు అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఫార్మాస్యూటికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, మిలిటరీ, ఏరోస్పేస్, ఆటోమేటివ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలలో ఇప్పటికే శ్రామిక శక్తి నైపుణ్యాలను ఈ పద్ధతిలో పెంపొందిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమోటివ్ రంగంలో ఏదైనా రిపేర్ చేయాల్సినటువంటి సందర్భంలో దీనికోసము అధిక నైపుణ్యం కలిగినటువంటి మెకానిక్స్ అనేది అవసరం పడుతుంది. కానీ స్వల్ప నైపుణ్యాలు కలిగినటువంటి వారితో సైతము ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా అందించినటువంటి సూచనల సహాయంతో వారిని ఈ రిపేరింగ్కి సంబంధించినటువంటి అంశాలు మరింత సెన్సిటివ్గా, సక్రమంగా, సమర్థవంతంగా చేపట్టేలా చేసేందుకు అవకాశాలు అనేవి కల్పించబడతాయి. సో ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది రిమోట్ సహాయంతో కొత్తగా నియామకమైనటువంటి ఉద్యోగుల శిక్షణను సైతం మెరుగుపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిబ్బందికి సైతము ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో మనకు సుశిక్షితులైనటువంటి బోధనా సిబ్బంది అందుబాటులో ఉండరు. కాబట్టి మరి వీరికి సైతము మనము ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా ఇక్కడ స్కిల్ కలిగినటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను ఆగ్మెంటెడ్ రియాలిటీ మాధ్యమంలో రూపొందించి అందించినట్లయితే వీరికి సైతము మెరుగైనటువంటి శిక్షణ పొందుతున్నట్లుగా మనము గమనించవచ్చు. ఈ సాంకేతికత క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి సిబ్బంది మరియు రిమోట్ నిపుణుల మధ్య నిజ సమయ సహకారాన్ని పెంపొందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే టెలిమెడిసిన్ అనేటటువంటిది మనకి ఇప్పటికే అందుబాటులో ఉంది. దీని ద్వారా ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వీరు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగుల యొక్క రోగ లక్షణాలను బేరీజు వేసుకుంటూ వారికి వైద్య సహాయాన్ని అందించేటటువంటి క్రమం మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లోని వైద్యులకు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులకు వీరు నిరంతరం అందుబాటులో ఉంటూ అవసరమైనటువంటి వైద్య సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విధంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ సహాయంతో స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క అనుభవాలను మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిబ్బందికి సైతము ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా సక్సెస్ఫుల్గా మనం చేరవేసేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే వినోద రంగంలో ఈ సాంకేతికత ఆధారంగా రూపొందించినటువంటి హెడ్సెట్స్ సృష్టిస్తున్నటువంటి ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ సందర్భంగా ఈ హెడ్సెట్ల సహాయంతో గేమింగ్ ఇండస్ట్రీ అనేది మరిన్ని కొత్త పుంతలు తొక్కుతూ వినూత్నమైనటువంటి గేమ్స్ మనకు అందుబాటులోకి రావడం అనేది చూస్తూనే ఉన్నాం. వాటికి కలుగుతున్నటువంటి ఆదరణ ద్వారా ఆగ్మెంటెడ్ రియాలిటీ యొక్క ప్రాధాన్యత అనేది మనకు తేటతెల్లం కావడం ప్రశంసనీయం. ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి మరికొన్ని అప్లికేషన్స్ని గమనిస్తే ఆరోగ్య సంరక్షణలో సైతము ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉపయోగపడుతున్నట్లుగా మనం గమనించవచ్చు.
ఇక్కడ రోగులను మరింత సునిశ్చితంగా పరిశీలించగలిగేటటువంటి వీలు ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా కలుగుతున్నటువంటి అంశాన్ని చూడవచ్చు. వైద్య నిపుణులు లేదా వైద్య విద్యా బోధకులకు మరియు వైద్య విద్యార్థులకు మధ్య ఏఆర్ సాంకేతికత ఒక సమున్నతమైనటువంటి శిక్షణ వాతావరణాన్ని సృష్టించేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే శరీరంలోని విభాగాలను గనక పరిశీలించాల్సి వస్తే మరి ఒక శవాన్ని కావచ్చు లేదా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని కోసి అక్కడ ఉన్నటువంటి విడిభాగాలను పరిశీలించేటటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. మరి అలాంటి సందర్భంలో ప్రతి వైద్య కళాశాలకు ప్రతి బ్యాచ్కి ఇక్కడ ఇటువంటి రియల్ టైం ఎక్స్పీరియన్స్ కల్పించాలి అంటే అనేకమైనటువంటి శవాలను వెతుక్కొని తీసుకొని రావాల్సి వస్తుంది. మరి ఇది కొంచెం సంక్లిష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి దీనిని నివారించేటటువంటి క్రమంలో ఒక శవానికి సంబంధించి దీన్ని పరిశీలించేటటువంటి అంశాలన్నింటినీ ఏఆర్ మాధ్యమంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ మాధ్యమంగా మనము డిజైన్ చేసినట్లయితే అనేక మంది వైద్య విద్యార్థులకు ఏకకాలంలో ఈ యొక్క శిక్షణను సమర్థవంతంగా అందించేటందుకు అవకాశం అనేది ఉంటుంది. వారు ప్రత్యక్షంగా అక్కడ ల్యాబ్లో ఉంటూ సంబంధిత అంశాలను నేరుగా నేర్చుకునేటటువంటి అవకాశాలను ఆగ్మెంటెడ్ రియాలిటీ సహాయంతో మనము కృత్రిమంగానే కల్పించే అవకాశం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా చూస్తే విద్యార్థులకు శస్త్రచికిత్సల వంటి సున్నితమైనటువంటి అంశాలను సైతము పూర్తిగా బోధించేటందుకు వీలనేది కలుగుతుంది. అక్కడ నైపుణ్యం కలిగినటువంటి వైద్యుల పర్యవేక్షణలో వీరు ఈ శస్త్రచికిత్సలను అటెండ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులలో వారు తమంతట తామే సమర్థవంతంగా శస్త్రచికిత్సలను చేపట్టేటందుకు అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చూస్తే రక్తనాళాలు మరియు ఎముకలకు సంబంధించినటువంటి వాటిని పునర్నిర్మించేటటువంటి శస్త్రచికిత్సలు ఉంటాయి. వీటిలలో ఆ రక్తనాళాలను కావచ్చు, ఎముకలను కావచ్చు, వాటి యొక్క స్థితులను గుర్తించడానికి, వాటి యొక్క పొజిషన్ను గుర్తించడానికి సాంప్రదాయకంగా వాడేటటువంటి అల్ట్రాసౌండ్ స్కానర్లకు బదులుగా ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత అల్ట్రాసౌండ్ స్కానర్లను గనక మనం వినియోగిస్తే అవి మరింత వినూత్నంగా పనిచేస్తూ ఈ సాంప్రదాయంగా వాడేటటువంటి అల్ట్రాసౌండ్ స్కానర్ల స్థానాన్ని అవి భర్తీ చేసేటటువంటి వీలున్నట్లుగా గమనించే విషయం. అదేవిధంగా రక్తనాళాలను ఇవి ఖచ్చితంగా తక్కువ వ్యవధిలో గుర్తించగలుగుతాయి కాబట్టి అక్కడ శస్త్రచికిత్సను స్వల్పకాలంలోనే ముగించేటందుకు మనకు అవకాశం అనేది దొరుకుతుంది ఆగ్మెంటెడ్ రియాలిటీతో కూడినటువంటి స్కానర్ల ద్వారా. సో ఇక్కడ ఫార్మాస్యూటికల్స్ రంగంలో గనక గమనిస్తే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ సాధనాల ద్వారా సంక్లిష్ట అణువుల యొక్క నిర్మాణాలను చిత్రీకరించడంలో శాస్త్రవేత్తలకు ఇవి సహాయపడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఆ అణువుల యొక్క ప్రవర్తనను మరింత సునిశ్చితంగా పరిశీలించడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఒక వేదికను ఏర్పరిచినట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఫలితంగా డ్రగ్ డెవలపర్లు అంటే ఔషధాలను తయారు చేసేటటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఔషధ తయారీ పద్ధతులను ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికత అనేది సమూలంగా మార్చివేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే అణువుల యొక్క ప్రవర్తన గనక మనకు తెలిసినట్లయితే ఏ విధమైనటువంటి ఔషధాలకు అవి ఏ విధంగా ప్రభావితం అవుతాయో మరింత సునిశ్చితంగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా టెస్టింగ్ వంటి ప్రక్రియలలో సైతం అంటే ఔషధాలను పరిశీలించేటటువంటి క్రమంలో సైతము ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఒక కీలకమైనటువంటి సాధనంగా మారబోతున్నట్లు గమనించవచ్చు. ఈ రకమైనటువంటి అంశాల ఆధారంగా ఔషధ తయారీదారులకు అణుస్థాయిలో ఔషధాలను పరిశీలించడానికి మరియు వివిధ ఉద్దీపనలు మరియు పరిస్థితులకు ఆ అణువులు ఎలా ప్రభావితం అవుతున్నాయో అవి ప్రతిస్పందిస్తున్నాయో పరిశీలించడానికి సహాయపడుతుంది. తద్వారా డ్రగ్ డెవలపింగ్లో ఔషధాలను అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో మరిన్ని విభిన్నమైనటువంటి సులువైనటువంటి మార్గాలను ఆవిష్కరించడానికి వీలు కలుగుతుంది. తద్వారా ఔషధ తయారీలో ఉన్నటువంటి లోపాలను తగ్గించడానికి అదేవిధంగా సుదీర్ఘ కాలయాపన పట్టేటటువంటి సందర్భాలను తగ్గిస్తూ స్వల్పకాలంలోనే సమర్థవంతమైనటువంటి ఔషధాలను మార్కెట్లోకి తీసుకొని రావడానికి అవకాశం అనేది చిక్కుతుంది ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికతల ద్వారా. ఇక్కడ టెలికమ్యూనికేషన్స్కి సైతం ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఒక అద్భుతమైనటువంటి అప్లికేషన్గా మారబోతోంది. ఇక్కడ సాంప్రదాయంగా వాడేటటువంటి స్మార్ట్ ఫోన్ ఉపయోగాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికత సమూలంగా మార్చివేస్తున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే గదులలో ఉన్నటువంటి వస్తువుల యొక్క దూరాలను ఖచ్చితంగా అంచనా వేయగలిగేటటువంటి క్రమంలో రూలర్ యాప్ వంటి
ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత యాప్స్ ఇప్పటికే రూపొందుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే వస్తువు యొక్క దూరాలను ఖచ్చితంగా గమనించేటటువంటి సందర్భాలలో రోబోటిక్స్ రంగంలో గనక గమనిస్తే అవి తమ ముందున్నటువంటి అడ్డంకులను సులువుగా గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించడానికి గాను అవి ప్రేరేపించబడతాయి. మరి ఇటువంటి వాటన్నింటికి కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఒక వేదికగా మారబోతోంది. అదేవిధంగా చూస్తే రక్షణ రంగంలో సైతం మనకు ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా శత్రు సైనికులు తమ యొక్క ఫైరింగ్ రేంజ్లో ఉన్నారా లేదా అనేటటువంటి అంశాలను నిర్ధారించుకోవడానికి ఇటువంటి ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీకి సంబంధించినటువంటి సాంకేతికతలు ఉపయోగపడబోతున్నాయి. యుద్ధ క్షేత్రాల్లో ఈ సాంకేతికతల సహాయంతో సైనికుల యొక్క స్థానాలను గుర్తించే సాంకేతికతకు టాక్టికల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేటటువంటి పేరును పెట్టుకోవడం అనేది జరిగింది, టీఏఆర్. మరి దీని సహాయంతో శత్రు సైనికుల యొక్క స్థానాలను ఖచ్చితంగా నిర్ధారించుకోవడం మాత్రమే కాకుండా వారు తమ యొక్క ఫైరింగ్ రేంజ్లో ఉన్నారా లేదా అనేటటువంటి అంశాలను గుర్తించడానికి అవకాశం చిక్కుతుంది. తద్వారా అక్కడ ఫైరింగ్ చేసేటటువంటి సందర్భాలలో లక్ష్య ఛేదనకు ఎక్కువ అవకాశాలు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా అక్కడ ఫైరింగ్ చేసినటువంటి సందర్భాలలో ఆ పేలుడు పదార్థాలు వేస్ట్ కాకుండా రక్షించేటందుకు అవకాశం అనేది చిక్కుతుంది. ఒక దృక్ వస్తువు, దీన్ని మనం ఐపీస్ అంటాము. అంటే దీన్ని ధరించడం ద్వారా యుద్ధ భూమిలో సైనికులకు ఇతరుల యొక్క స్థానాలను ఖచ్చితంగా గుర్తించడం సైతం వీలవుతుంది. మరి ఇలాంటి సందర్భాలలో రాత్రి వేళల్లో సైతం యుద్ధాలు చేసేటటువంటి సందర్భంగా ఇవి మనకు అత్యంత ఉపయోగకరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ రంగంలో సైతము ఈ సాంకేతికత యొక్క ప్రయోజనాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా కార్లు మరియు వస్త్రాలు వంటి వాటిని కొనుగోలు చేసేటటువంటి క్రమంలో భౌతికంగా దుకాణాలను సందర్శించవలసినటువంటి అవసరం లేకుండానే వినియోగదారులు వాటిని తమ అభిరుచులకు అనుగుణంగా పరిశీలించుకునేటందుకు వీలు కలుగుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే కొన్ని రకాలైనటువంటి స్ప్రెడ్స్ కంపెనీలు, అంటే కళ్ళజోడు తయారీ చేసేటటువంటి కంపెనీలు మన ముఖ ఆకృతికి అనుగుణంగా ఉండేటటువంటి కళ్ళజోడు ఏదో కనుగొనడానికి గాను వాటిని మన యొక్క ఫేస్ని మొత్తము స్కాన్ చేయడం ద్వారా, మన యొక్క ఫేస్ని తెర మీద ఆవిష్కృతం చేసి విభిన్నమైనటువంటి మోడళ్లను దర్శింపచేయడం ద్వారా, అంటే విభిన్నమైనటువంటి మోడళ్లను మనం అక్కడ ధరించినట్లుగా చూపిస్తూ మనకు సరిపోలేటటువంటి మోడళ్లను ఎంపిక చేసుకునేటటువంటి అవకాశాలను కల్పించబడతాయి ఇటువంటి సాంకేతికతల ఆధారంగా. అదేవిధంగా వస్త్రాలను సైతము నేరుగా ట్రయల్ వేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మన రంగుకు నప్పేటటువంటి, మన ఆకారానికి నప్పేటటువంటి వస్త్రాలను కొనుగోలు చేసేటటువంటి సందర్భంలో అనువైన వాటిని ఎంపిక చేసుకునే అవకాశాలను ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా కల్పించవచ్చు. ఇవన్నీ కూడా మనం భౌతికంగా వస్త్ర దుకాణాలకు కావచ్చు, కళ్ళజోళ్లను తయారు చేసేటటువంటి దుకాణాలను కావచ్చు సందర్శించాల్సినటువంటి అవసరం లేకుండా మన ఇంటి ముంగిటనే వాటిని పరిశీలించుకొని మనకు నప్పేటటువంటి, మన ఆకృతికి సరిపోలేటటువంటి మోడల్స్ని మనం ఎంపిక చేసుకోవడానికి అవకాశం దక్కుతుంది ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికతల ఆధారంగా. అదేవిధంగా చూస్తే విద్యారంగంలో సైతము గణనీయమైనటువంటి పెను మార్పులకు లోను చేసేటటువంటి సాంకేతికతగా మనకు ఆగ్మెంటెడ్ రియాలిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అన్ని సందర్భాలలో తరగతి గదిని మనము పరిసరాలలోకి, ప్రకృతిలోనికి తీసుకొని వెళ్ళలేని క్రమంలో మనం అటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి సన్నివేశాలను తరగతి గదిలోకి తీసుకొని రావడం అనేది ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా సాకారం అవ్వడం అనేది మనం గమనించాల్సినటువంటి అంశం. ముఖ్యంగా చెప్పాలంటే అడవులలో జీవ వైవిధ్యానికి సంబంధించి మనము ఒక క్లాస్ని కనుక నిర్వహించేటటువంటి క్రమంలో తరగతి గదిని అడవులలోకి తీసుకొని పోవడం అనేది అన్ని సందర్భాల్లో పాసిబుల్ కాకపోవచ్చు. కానీ పూర్తి స్థాయిలో అటవీ వాతావరణాన్ని సరిపోలేటటువంటి వాతావరణాన్ని కంప్యూటర్ల ద్వారా కల్పించి కృత్రిమంగా దానిని తరగతి గదిలో గనక ప్రవేశపెట్టినట్లయితే విద్యార్థులు నిజమైనటువంటి వాతావరణంలో ఉంటూ అక్కడ జీవుల యొక్క ఆహారపు అలవాట్లను కావచ్చు, ప్రవర్తన అలవాట్లను కావచ్చు పరిశీలించేటటువంటి అనుభూతులు కల్పించబడతాయి. కాబట్టి విద్యారంగంలో పెనుమార్పులకు ఆగ్మెంటెడ్ రియాలిటీ దారితీస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత ఉపకరణాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యాబోధనను అందించేటటువంటి క్రమం ఉంది. ఈ క్రమంలో విద్యాబోధనలో తరగతి గది ఎల్లలు దాటి వర్చువల్ ప్రపంచంలోకి విద్యార్థులను తీసుకొని పోయేటందుకు ఉపాధ్యాయులకు వీలు చిక్కేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, సంబంధిత విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఫీల్డ్ ట్రిప్స్‌కి సంబంధించి అనేకమైనటువంటి ఆంక్షలను విధించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే క్షేత్ర సందర్శనలు చేసినటువంటి క్రమంలో ఏదైనా ప్రమాదాలు గనక జరిగితే అక్కడ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎంతో బాధకు గురయ్యేటందుకు అవకాశం అనేది ఉంటుంది. తద్వారా వీటిని ఈ ఫీల్డ్ ట్రిప్స్‌కి సంబంధించినటువంటి అంశాలను తరగతి గదిలో గనక ప్రదర్శింపజేయగలిగితే ఇక్కడ ఉపాధ్యాయులకు వచ్చేటటువంటి, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు వచ్చేటటువంటి ఈ ఇబ్బందులను సమూలంగా తీర్చివేసేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యారంగంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ యొక్క పాత్ర అమోఘంగా ఉండనుంది అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ భద్రతా పరంగా సంబంధించి చూస్తే మనకు సైలెంట్ పార్ట్నర్ అనేటటువంటి ఒక యాప్ని కోవా కార్ప్ అనేటటువంటి సంస్థ రూపొందించడం జరిగింది. మరి ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత యాప్ల సహాయంతో రోడ్డు ప్రమాదాలను సైతము మనము నివారించుకునేటందుకు అవకాశం అనేది ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి సెన్సార్ల ద్వారా ఎదురుగా వచ్చేటటువంటి వాహనాలను వాటి యొక్క గమనాన్ని బేరీజు వేసుకుంటూ ప్రమాదాలు గనక ఏర్పడే సిచ్యువేషన్ వస్తే ముందుగానే డ్రైవర్లను అప్రమత్తం చేసి దాన్ని నివారించేటటువంటి సందర్భాలను సైతం మనము ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా పొందేటందుకు అవకాశం ఉంది. మరి ఈ క్రమంలో చూస్తే ఎమర్జింగ్ టెక్నాలజీగా భావిస్తున్నటువంటి వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీల యొక్క ప్రయోజనాలు అనేవి మరిన్ని విభిన్నమైనటువంటి రంగాలకు గనక విస్తరింపజేయగలిగితే మానవ జీవనం మరింత సులభంగా మారేటందుకు అవకాశం అనేది ఏర్పడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. నిజ వాతావరణంలో ప్రమాదాలు గనక ఎక్కువగా ఉన్న సందర్భాలలో సంబంధిత ప్రమాదాలను తగ్గించి అవసరమైనటువంటి శిక్షణను, ఆ యొక్క ప్రత్యక్ష అనుభూతులను వినియోగదారులకు అందించేటటువంటి క్రమంలో ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్గా మనకి ఇక్కడ వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మరిన్ని విభిన్నమైనటువంటి సాంకేతికతలో జోడించడం ద్వారా మరిన్ని అదనపు ప్రయోజనాలు సైతం పొందేటందుకు వీలుంటుంది. కాబట్టి వీటిని భవిష్యత్తులో ఇతరత్రా సాంకేతికతలతో జోడించి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చో సంబంధిత నిపుణులు మరింత విస్తృతమైనటువంటి పరిశోధనలు చేయడం ద్వారా ప్రపంచానికి అందించేటందుకు వీలనేది కల్పించబడుతుంది. సో మరొక సాంకేతికతకు సంబంధించినటువంటి అంశాన్ని మరొక వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.